వచ్చి రాకూడదు రాకుండా నడితే చెప్పాక ఈ ఊరేనా ఏ ఊరు మరి తప్పు బ్రో అది అర్థమైందా వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గుంటూరు గుంటుడు. సో విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఇంట్రడక్షన్ అంతా పార్ట్ చూసుకుంటారు కదా. సో ఫైనల్గా ఏంటంటే చాలా రోజుల తర్వాత గత 2 వీక్స్ తర్వాత నుంచి మన విజయవాడ మొత్తం ఎలా అయితే వరదకి ఇదైపోయిందో తర్వాత చాలా రోజుల తర్వాత నుంచి చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయవాడ చూస్తున్నంత ఫీల్ అయితే వచ్చిందనమాట. అలానే ఎటువంటి ప్రమాదకరమైనది ఏం జరగలేదు. దేవుడి వాళ్ళు అందరూ సేఫంగానే ఉన్నారు. సో చూస్తున్నారు ఈ విజువల్స్ మొత్తం. సో వాటర్ యొక్క కంటెంట్ కూడా చాలా తగ్గింది. సో అందుకని మళ్ళీ ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. వరద వచ్చినప్పుడు కూడా మనం వచ్చి చాలా మందికి మన చేతిలో అంటే మనకున్న దానిలో చాలా మందికి సహాయం చేశాము. సో అలానే ఇప్పుడు ఏంటంటే కొంచెం కోలుకున్న తర్వాత కూడా ఎలా ఉంది పరిస్థితులు అని చెప్పేసి మళ్ళీ లాక్ చేసి ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ లాక్ చేస్తాను అనమాట. అలా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొకసారి మనం మళ్ళీ మొత్తం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. అలానే అక్కడ పడవలన్నీ మునిగిపోయాయి, అది కూడా చూద్దాం. ఇక్కడ చాలా మంది చూస్తున్నాను కదా, మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు కానీ అందరూ బాగా ఆ పడవలు తీయడానికి అని చెప్పి వచ్చారనమాట. సో ఇంకోటి మన బ్యాక్ డోర్ మేనేజర్ శరత్ కుమార్ అలానే ప్రీ వెడ్డింగ్ షూట్ యజమాని శ్రీ క్లిక్స్ కూడా వచ్చారనమాట. ఆ పడవలు తన వంతు సహాయంగా పైకి లేపుదాం అనుకుంటున్నాను. మరి 80 టన్నులు పరువు ఉందిద్దంట. మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ప్రజెంట్ అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మటుకి చాలా క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. ఈరోజు టాస్క్ ఏంటంటే కనీసం ఒక్క పడవైనా వాళ్ళు బ్రేక్ చేసి పైకి తీస్తే ఆ గేట్ మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి బాగా సఫీగా ఉంటుందని కోరుకుంటున్నారు. ఈవినింగ్ సెక్షన్ వచ్చేసరికి ఒకప్పుడు అంటే ఒక 3 days బ్యాక్ 4 days బ్యాక్ వచ్చినట్లయితే ఇదంతా మొత్తం వాటర్తో మొత్తం నిండిపోయి ఉంది. నేను నా ఛానల్లో షార్ట్స్ కానీ కొన్ని వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమయ్యేది. కానీ ఒకటి మాట చెప్పచ్చు అనమాట గవర్నమెంట్ క్లారిటీగా, కోవిడ్ మనకు ఒక లెసన్ నేర్పింది, ఈ వరదలు ఇంకొక లెసన్ నేర్పించాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన బోటు మనకి ప్రకాశం బ్యారేజ్కి గుద్దుకున్న దృశ్యం అనమాట. బోట్ని చాలా కష్టపడి సగం వరకు అయితే కట్ చేసేసారు. ఇంకో బోట్ అయితే చూస్తున్నారు అక్కడ బోటు. సో ఇంకో ముక్క అక్కడ ఉంది, దానికి లాగుతున్నారు మొత్తం. బోట్ని తీయడానికి పాపం ఎంతో దూరం నుంచి కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి వచ్చారనమాట. సో వాళ్ళు బ్రదర్స్ వీళ్ళు కూడా. సో మొత్తం వచ్చేసి ఎంత ఎస్పెషల్ అక్కడ ఒక పర్సన్ చూస్తున్నారు కదా, అక్కడ ఆ పర్సన్ కూడా లోపల నుంచి తాడులు వేసేసి మొత్తం లాగుతున్నారు. దేవుడి దేవల్ల కృష్ణమ్మ దేవల్ల త్వరగా బోట్ అయితే పైకి వచ్చేస్తే అంటే మినిమం 80 టన్నులు అనమాట, 80 టన్నుల వెయిట్ గల బోట్ అనమాట. అది ఎలా జరిగిందో ఏం జరిగిందో అనేది ఇంకా కృష్ణమ్మకే తెలియాలి. సో దేవుడి దేవల్ల కొండమైన కృష్ణమ్మ దేవల్ల ఈ బోర్డు కానీ బయటకు వచ్చేస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఈజీగా. సో దాన్ని బట్టి ఏంటంటే మనము చూద్దాం, ఏదైనా పాలసీగా ఆలోచించుకోవాలి కదా. సో వాటర్ లెవెల్ అయితే చాలా వరకు తగ్గింది అనిపించింది కృష్ణమ్మ. కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, మొన్న అయితే అంతవరకు వచ్చినాయి ఇక పైకి అదే విజయవాడ నాన్ లోకల్ అందరూ కూడా వచ్చి చూస్తున్నారు అనమాట. అంటే ఎంత త్వరగా అయితే ఈ బోట్ బయటకు వస్తుందని చెప్పి అందరూ
బాగా వెయిట్ చేస్తున్నారు అనమాట. చాలా మంది వచ్చి అది చూస్తున్నారు, వర్క్ ఎలా జరుగుతుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఎవరంటే చూస్తుంది. ఒక మాట చెప్పగలను, ఈ వరదల వల్ల ప్రతి ఒక్కరిలో హ్యుమానిటీ అనేది బయటకు వచ్చింది. తనకున్న పేదవాడు కానీ ఉన్నోడు కానీ అందరూ ఒక్కటే అన్న కాన్సెప్ట్ మేరకు వచ్చింది అనమాట. ఒక 3 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి వెళ్ళా కట్టిన వాళ్ళని కూడా ఆటోమేటిక్గా వరద ప్రమాదానికి చిక్కుకోపోయారు. సో ఒక సింగిల్ పాల ప్యాకెట్కి కూడా వాళ్ళు వెయిట్ చేసిన రోజులు అనమాట. సో అంటే ఏంటంటే ఈ కొన్ని సందర్భాలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్ అంత మహమ్మారి నుంచి మనం బయటపడినప్పుడేమో ఒక లెసన్ నేర్చుకున్నాం, ఇప్పుడు ఈ వరదల ద్వారా ఇంకొక లెసన్ అనేది నేర్చుకున్నాం. సో ఈ వరదల కారణంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని చెప్పి ఒక సామెత కూడా గుర్తొచ్చింది. అంటే ఉన్నోడికి అదే ప్రాబ్లం, లేనోడికి అదే ప్రాబ్లంగా అందరూ ఒక లేనోడికి ఆకలి ఎలా తెలుసు, ఉన్నోడికి కూడా ఈ వరదల ప్రభావం వల్ల ఎంత డబ్బులు ఉన్నా కానీ ఒక సింగిల్ పాల ప్యాకెట్ కోసం అండ్ ఒక ఫుడ్ ప్యాకెట్ కోసం ఆ వరదల్లో వెళ్ళలేని స్థితిలో కూడా ఉన్నారనమాట. సో అంటే ప్రకృతి మనకి అన్ని నేర్పిస్తుంది. అంటే దీనిలో ఒక పాజిటివ్ కూడా తీసుకోవాలి, అంటే పాజిటివ్ తీసుకోవాలని చెప్పి మనం ట్రోల్ చేయొద్దు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనిషికి మనిషే సహాయం చేసుకుంటాడు. సో మనిషి రూపంలోనే దైవం కూడా కనపడేది అన్నది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో చాలా మంది అయితే మీరు చూశారు కదా, ఫ్లోటింగ్ చాలా తగ్గింది, వాటర్ ఫ్లోటింగ్ అనేది. సో మ్యాక్సిమం అండర్ వాటర్లో వెళ్ళి ఆ యొక్క బోట్ని కట్ చేయడం అనేది కూడా అసలు నిజంగా ఒక డేరింగ్ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో మేబీ చూద్దాం, ఈ ప్రకృతికి సంబంధించి మనం ఎప్పుడైనా సరే ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడడానికి అనేది ఒక లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. కోవిడ్ యొక్క మహమ్మారి నుంచి మనం ఎంతైతే ఒక యూనిటీకి బయటకు వచ్చామో, ఈ వరదల ప్రభావంలో కూడా చాలా ఊర్ల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి, కొన్ని విలేజెస్ నుంచి కూడా వచ్చి వాళ్ళకున్న వాటిలో సహాయం చేసి వరద బాధితులందరినీ సేవ్ చేశారు. సో అలానే ఇలాంటి హ్యుమానిటీ అనేది మనకి ఇక్కడ నుంచి మనకు ఒక లెసన్గా మార్చుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఏదో విజయవాడ వద్దాం అనుకున్నా, బట్ కాకపోతే ఈ లాగ్ చేద్దాం, ఖచ్చితంగా తెలియాలి. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ విజయవాడ వాళ్ళు ఎక్కడ అబ్రాడ్లో ఉండి అడుగుతున్నారు అప్డేట్స్ ఏంటి అని. సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి, ఎస్పెషల్లీ వాళ్ళ కోసము. అండ్ బయటికి రాకపోవచ్చు కానీ కొన్ని రోజులు కన్ఫామ్గా వస్తాడు. ఆ మాస్టర్ ప్లానా లేకపోతే ప్రకృతి వైపరీత్యం అనేది మనకు చెప్పలేం అనమాట. సో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, మిలిటరీ వాళ్ళు కానీ, సిఆర్ఎఫ్ బృందాలు కానీ, సో స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానీ అందరూ కూడా బాగా వర్క్ చేస్తున్నారు. పైన కనపడుతుంది కదా, అక్కడ లైట్లు లేక ఫ్లోట్ వరద ప్రభావం అనేది పై దాకా వచ్చింది అనమాట. చాలా వరకు నార్మల్ అయింది. సో బట్ కాకపోతే ఆ బోట్లు కూడా బయటికి వస్తే ఇంకాస్త మనకి మెయిన్ ప్రాబ్లం అనేది ఇదైపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్యారేజ్, ఈ ప్రకాశం బ్యారేజ్ ఉండటం వల్ల మనకి మెయిన్ థింగ్, ఈ బ్యారేజ్ అనేది ఇంత క్యూసీ సెక్యూర్డ్ వాటర్ని అడ్డుగట్టగా నిలబడి ఉంది. సో అలాంటిది ఆ బ్యారేజ్కి డ్యామేజ్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు కానీ, ఒకవేళ అవితే ఎలా ఉండిద్ది అనే పరిస్థితి ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు నిజంగా చెప్తున్నాడు, మనుషులు అయితే నేను అనుకోవట్లేదు. సో మేబీ వాళ్ళు అనుకున్న దానికి ఒక లెసన్ అనేది కన్ఫామ్గా గాడ్ ఇస్తాడు, ఆ ప్రకృతి కూడా కన్ఫామ్ ఇస్తుంది, నేచర్ కూడా ఇస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఎలా ఉండేది అనేది తర్వాత మనం చూడొచ్చు. సో ఎస్పెషల్ చెప్పేది ఏంటంటే, ఈ వాటర్ ఫ్లో అనేది అడ్డగడ్డలు కడుపులు మొత్తం ఆ గేట్లు, ఆ బ్యారిగేట్, ఆ గేట్లు అక్కడ ఉన్న పడవలు తొలగిస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మరమ్మతులు చేసేసి మళ్ళీ ఆ వాల్స్ అనేది మళ్ళీ స్ట్రాంగ్గా కాంక్రీట్ పెట్టేసి స్ట్రాంగ్గా చేస్తారు. అదే ఆ గేట్లు కానీ డ్యామేజ్ అయి ఉంటే ఈ వాటర్ మొత్తం ఇక్కడున్న డౌన్ ఉన్న ప్రాంతాలు మొత్తం మునిగిపోయాయి. ఎస్పెషల్లీ చాలా మంది లక్షల మంది, అంటే 1 లక్ష అని అంచనా వేసారు. లక్ష కానీ అనుకోవట్లేదు, మ్యాక్సిమం 5 lakhs 10 lakhs పీపుల్స్ చాలా ఇదైపోయింది. సో మ్యాక్సిమం ఇప్పటికి కూడా విజయవాడలో చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది, అలానే ధన నష్టం జరిగింది. ప్రాణ నష్టం అనేది చాలా వరకు రేర్ స్పేసెస్లో మనం ఒకరు సహాయం చేసుకున్నాం కాబట్టి చాలా వరకు అయిపోయింది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మనం అన్నిటినీ ఖచ్చితంగా గౌరవించాలి, అలానే నేచర్ని గౌరవించాలి. అలానే ప్రతి ఒక్క పర్సన్స్ కూడా, అంటే ఆపదలో ఉన్నప్పుడు దేవుడు వస్తాడా అనేది ఎలా అంటే, దేవుడు వస్తాడు ఎలా, మనుషుల రూపంలోనే వస్తాడు. ఆ కాన్సెప్ట్ మనం కూడా తెలుసుకొని ఒకరినొకరు సహాయం చేసుకుంటే ఇలాంటివన్నింటినీ కూడా ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా మనం బయటికి వెళ్ళచ్చు అని చెప్పి కాన్సెప్ట్ చెప్తున్నారు. సో ఇలాంటి అప్డేట్స్ ఓరియంటెడ్ సెక్టార్ సంబంధించి ఏంటంటే, ఇది బయట ఉన్న అబ్రాడ్లో ఉన్న ఫ్రెండ్స్ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ వాళ్ళు అడుగుతున్న డైలీ అప్డేట్స్ కోసం.
చాలా వరకు అయితే మన సిస్టమ్ శాంతి ఇచ్చిందని చెప్తున్నాను బ్రో. సో ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే ఉంటుంది. అలానే ఎమర్జెన్సీ అవసరాల కోసం వచ్చినప్పుడు చాలా ఆర్ఫన్స్ కానీ, కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తనకున్న దాంట్లో సహాయం చేసి వరద బాధితులందరినీ చాలా ఫండ్స్ కలెక్ట్ చేసి సో చాలా ఇదిగా వాళ్ళని కాపాడుకున్నారు. సో ఇలాంటి యూనిటీ మనకు ఉంటేనే మనం ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశంగా మనకు ఉంటుందని చెప్తున్నాను. యూనిటీ మన చేతిలో ఉంది కాబట్టి మనం ఈ ఆపత్కాలంలో అంటే ఈ ఎమర్జెన్సీ టైంలో కూడా ఒకరినొకరు హెల్ప్ చేసుకున్న నేచర్ మనకి చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళలాగా మనకి ఒక ఐక్యత అనేది కలిగిస్తుంది. కాబట్టి మనం ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ వాటర్ ఫ్లో మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో మ్యాక్సిమం హై సెక్యూరిటీ కూడా ఉందన్నమాట. లోపలికి వెళ్ళట్లేదు. కడుపులు లేపు ఉన్నాయి, రాకూడదన్నా. వచ్చి రాకూడదు నడితే అన్న చెప్పాడు వెళ్ళిపోతున్నాను బ్రో, మీకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థమే అవుతున్నాం. బాబాయ్ చెప్పాడు అన్న రాకూడదు గేట్లు ఎత్తుండాలి చెప్పాడు. రాకూడదు నడతాకు వస్తున్నాడు. రా మరి చెప్పాక ఈ ఊరని తప్పు బ్రో, అది అర్థమైందా? ఇంకా తెలియపోతే ఎందుకు? అంత ప్రమాదం జరిగినప్పుడు వచ్చింది మేమే, అది కూడా చూసుకో. కోట్లు సంపాదించిన ఉన్నత స్థాయిలో ఉన్న చూసారా చివరికి ఎలా అయిపోయిందో. ఇలా చెత్త బండల్లో ధన పరిమితిని ఏమీ చేయలేవు. మానవత్వం, మంచితనం, ప్రేమ, క్షమాపణ ఇవి మాత్రమే జీవితం. ఇంతే. ఒకప్పుడు మనకి కోవిడ్ నేర్పింది, ఇప్పుడు ప్రకృతి నేర్పింది. మొన్న వాయనాడ్, నేడు విజయవాడ, రేపు క్వశ్చన్ మార్క్. కాబట్టి ఉన్నవాడు లేనివాడు అన్న భావన వదిలి కుదిరితే సహాయం చేయి, చులకనగా చూడకు. అహం వదిలేస్తే మొత్తం మంచితనమేగా మన మనిషికి కనపడేది. ఆలోచించండి. వరదలు, ఈ కోవిడ్ ప్రభావం ఇవన్నీ కూడా మనకి ఒక లెసన్ లాంటివి అన్నమాట. ఇకనైనా మనం మారి ప్రకృతిని ప్రేమించి ప్రకృతితో పాటు మన జీవనం సాగిస్తే మన లైఫ్ చాలా బాగా మెరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. జై హింద్.